ఆ కాకరకాయ ముక్కలకి పట్టాలి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ గానీ, కారం గానీ. ఇప్పుడు ఒక అర నిమ్మకాయ సైజంతా చింతపండు నీటిలో నానబెట్టి, బాగా దగ్గరికి గుజ్జు తీసి ఉడకబెట్టేసుకోండి. దగ్గరగా ఒక 2 స్పూన్లు గుజ్జు తీసి రెడీ పెట్టుకోండి. అది వేసుకోండి. నీళ్లు వేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి. చింతపండు గుజ్జు దగ్గరగా అయింది మాత్రమే వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు గుజ్జు వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ నిలవుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక ఒక 3, 4 రోజులు ఈజీగా నిలవుంటుంది. చాలా బావుంటుందండి ఇది. ఇప్పుడు ఇంకా ఆఖరిన దించేస్తామనగా కొద్దిగా బెల్లం పొడి వేసుకోండి. లేదంటే షుగర్ వేయనట్టుగా వేసుకోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఎందుకంటే దీంట్లో అస్సలు చేదుండదు. కాకరకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా బావుంటుందండి. పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువేమీ లేవు దీంట్లో. ఇలా కలుపుకుంటూ ఆ బెల్లమంతా పట్టాలి దీనికి.